ఈ 3 థింగ్స్ గనక మీ ప్రతి ఒక్క మీల్‌లో ఉంచుకోగలిగితే మీరు రోగాల నుంచి, హాస్పిటల్స్ నుంచి దూరంగా ఉండొచ్చు. అండ్ లైఫ్‌లో కూడా చాలా దూరం 80 ఇయర్స్, 90 ఇయర్స్ వరకు హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు. అవేంటంటే పీపీఎఫ్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ కాదు, బట్ ప్రోటీన్, ప్రోబయోటిక్, ఫైబర్. ప్రోటీన్ గురించి మీ అందరికీ తెలిసిందే. ప్రోటీన్ మనకి మజిల్ బిల్డింగ్లో, మజిల్ మెయింటెనెన్స్లో హెల్ప్ చేస్తుంది. అండ్ మజిల్ ఈజ్ గోల్డ్ అని నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎందుకంటే అదే మీకు మీతో పాటు లాంగ్ టర్మ్ ట్రావెల్ చేస్తుంది. మీకు వయసు భయపడ్డాక అదొక్కటే మిమ్మల్ని కాపాడగలిగింది. కమింగ్ టు ప్రోబయోటిక్స్ అండ్ ఫైబర్, ఈ రెండిటికి ఒక అవినాభావ సంబంధం ఉంది. ఏంటి సార్ అది? సరే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను. మన ఇంటెస్టైన్, గట్ ఒక అడవి అనుకోండి. అడవిలో ఉండే లక్షలాది జంతువులన్నీ కూడా ప్రోబయోటిక్స్. అండ్ వాటికి ఆహారం కావాలి కదా, అదే ఈ ఫైబర్. అంటే ఆహారం ఉంటే ఈ జంతువులన్నీ బాగుంటాయి, తద్వారా అడవి బాగుంటుంది. అలాగే ఫైబర్ ఉంటే ప్రోబయోటిక్స్ బాగుంటాయి. అండ్ ఆ మైక్రో ఆర్గానిజమ్స్ బాగుండడం వల్ల మన గట్ బాగుంటుంది. గట్ బాగుంటే మనకి ఇమ్యూనిటీ బాగుంటుంది, డిసీజ్ ఫైటింగ్ కెపాసిటీ ఉంటుంది. సో మనం చాలా ఆరోగ్యంగా ఉంటాం. సో ప్రోటీన్, ప్రోబయోటిక్, ఫైబర్, ఈ 3 మీ ప్రతి ఒక్క మీల్లో ఎంతో కొంత ఉండేలా ట్రై చేయండి. ఆ మైండ్ సెట్ పెట్టుకోండి చాలు. దీని గురించి, ఒక్కో దాని గురించి మనం నెక్స్ట్ వచ్చే వీడియోస్లో కొద్దిగా వివరంగా తెలుసుకుందాం. నేనేమో అనగనగా మూవీలో సుమంతలా ఫీల్ అయ్యి అడవి, జంతువులు అని ఏదో కథలా చెప్తున్నా. ఆ అనాలజీ మీకు ఎంతవరకు అర్థమైందో నాకు అర్థం కావట్లేదు. మీకు నిజంగా అర్థమైనట్టుంటే ఒక కామెంట్లో ఒక థమ్స్అప్ పెట్టండి, నాకు కూడా అర్థమవుద్ది మీకు ఎంతవరకు అర్థమైందో.